ఏది జరిగినా మన మంచికే అని పెద్దలు అంటారు. నిజమే అనిపిస్తుంది ఒకసారి. దీని ఉదాహరణకి ఒక చిన్న కథ ఉంది. ఒకసారి ఒక రాజు వేటకి వెళ్ళినప్పుడు తప్పుపై ఆయన కత్తితో ఆయన బొటన వేలు కట్ అయిపోతుంది. ఆయన రాజ్యానికి వస్తాడు. మంత్రి రాజుని చూసి, రాజుగారు ఏది జరిగినా మన మంచికే అని అంటాడు. అరే, నా బొటన వేలు కట్ అయిపోయినా మన మంచికే అంటాడా అని చెప్పి రాజు కోపం వచ్చి మంత్రిని జైల్లో వేస్తాడు. ఇక కొన్ని రోజుల తర్వాత రాజు మంచిగా అయిపోతాడు. మంచిగా అయినాక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి వేటకి వెళ్తాడు. అక్కడ ఆదివాసులకి ఈయన దొరుకుతాడు. ఆదివాసులు ఏం చేస్తారంటే ఈయనని కట్టేసి వాళ్ళ కులదేవుడికి బలి ఇద్దామని తీసుకుపోతారు. బలి ఇయ్యకముందు ఆ బొటన వేలు చూస్తారు. అరే, ఈయనకి బొటన వేలు లేదు కదా, ఈ ఏ ఒక్క అవయవాలు లేకపోయినా బలికి పనికిరాడని చెప్పి రాజును వదిలేస్తారు. రాజు ఏం చేస్తాడు, రాజ్యానికి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి మంత్రి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఏది జరిగింది మనం మంచిగా జరిగింది కదా అని అంటాడు. అని మంత్రిని పిలిపిస్తాడు. పిలిపించినాక మంత్రితో అంటాడు రాజు, అప్పుడు మీరు చెప్పిన మాటకి నాకు కోపం వచ్చింది, కానీ అదే నన్ను కాపాడింది. ఈరోజు నా బొటన వేలు లేదు కాబట్టి నన్ను వదిలేసిరు అంటే మంత్రి అంటాడు, అవును రాజా, మీరు చెప్పింది కరెక్టే, నాకు కూడా మంచిగా అయింది. అరే, నీకెట్లా మంచిగా అయింది అన్నాడు. మీరు కనుక నన్ను జైలు లేకపోతే నేను వచ్చేటోళ్ళు మీ వెంబడి, మిమ్మల్ని అయితే పొట్టన వెళ్ళలేదు వదిలిపెట్టేటోళ్ళు, నేను మాత్రం అన్ని మంచిగా నన్ను బలి ఇచ్చేటోళ్ళు. అదే అంటారు పెద్దోళ్ళు, ఏది జరిగినా మనం మంచిగా జరుగుతుందని.